ఢిల్లీ మద్యం కేసులో అరెస్ట్ అయి తిహార్ జైల్లో ఉన్న కవితను బీఆర్ఎస్ పార్టీ నేతలు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బాల్కా సుమన్లు పరామర్శించారు. కవిత సోదరుడు కేటీఆర్ హరీష్ రావు గతంలో ఆమెను పరామర్శించగా తాజాగా ప్రవీణ్ కుమార్ బాల్కా సుమన్ వెళ్లారు. ఢిల్లీ మద్యం కేసులో అరెస్ట్ అయి తిహార్ జైల్లో ఉన్న కవితను బీఆర్ఎస్ పార్టీ నేతలు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బాల్కా సుమన్లు పరామర్శించారు. కవిత సోదరుడు కేటీఆర్ హరీష్ రావు గతంలో ఆమెను పరామర్శించగా తాజాగా ప్రవీణ్ కుమార్ బాల్కా సుమన్లు వెళ్లారు. ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, చెప్పండి. ఇక లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయి ఢిల్లీలోని తిహార్ జైల్లో ఉన్నటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఆ పార్టీకి చెందిన నేతలు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బాల్కా సుమన్ ఈ రోజు తిహార్ జైలుకి వచ్చి పరామర్శించారు. ముందుగా అపాయింట్మెంట్ తీసుకుని ఇది రావడం జరిగింది. మరి తిహార్ జైలు అధికారులు పాస్ ఇష్యూ చేశారు. వాళ్ళకి పాస్ తీసుకొని లోపలికి వెళ్లి కవితతో 10 నిమిషాల పాటు మాట్లాడడం జరిగింది. మరి కవిత అరెస్ట్ పై కూడా వాళ్ళు తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. కవిత అరెస్ట్ అనేది రాజకీయపరమైన కుట్రగా పేర్కొన్నారు. ఇక కవితకి ఎలాంటి ప్రమేయం లేదు లిక్కర్ స్కామ్ లో, కేవలం రాజకీయ కుట్ర పరంగా కవితను అరెస్ట్ చేశారు. ఆమె కడిగిన ముత్యంలా బయటకు వస్తుందంటూ కూడా బాల్కా సుమన్ అలాగే ప్రవీణ్ కుమార్ కూడా వ్యాఖ్యలు చేయడం జరిగింది. మరి ఈ ఆమె బెయిల్ పిటిషన్స్ అన్నింటినీ కూడా 2 బెయిల్ పిటిషన్స్ హైకోర్టులో పెండింగ్ లో ఉండటం, 2 బెయిల్ పిటిషన్స్ కొట్టివేయడం, మరి వీటన్నిటి నేపథ్యంలో చూసుకుంటే ఇది కక్షపూరిత చర్య అని చెప్పేసి కూడా బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు. రైట్ రామకృష్ణ, థ్యాంక్ యూ.